హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే మనకు విడుదల చేశారు. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ఇండియన్ రైల్వేస్ నుంచి అయితే విడుదల చేశారు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ అనమాట. ఇంకా నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు దాదాపుగా 1000 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక ఆన్లైన్లో అప్లై చేసే డేట్ వచ్చేసరికి మనకు 10/4/2024, అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 9/5/2024. ఈ డేట్లు అయితే మనకు వెరీ ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఇకపోతే మనకు ఈ డివిజన్ వర్క్ అంటే నాగ్పూర్ డివిజన్లో అయితే మనకు ఈ పోస్టులు అన్నీ ఖాళీగా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఏది ఫిట్టరు, కార్పెంటరు, వెల్డరు, కోపా, ఎలక్ట్రీషియను, స్టెనోగ్రఫీ, ఇలా ప్లంబరు, పెయింటరు, వైర్మెన్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, ఇలా వేరియస్ పోస్టులలో క్యాస్ట్ వైజ్గా మనకైతే డివైడ్ చేసి మొత్తం 1000 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరైతే అస్సలు మిస్ కావద్దు. ఈ పోస్టులు అయితే ఖచ్చితంగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎలాంటి ఆన్లైన్ చలానా అయితే కూడా లేదనమాట. ఇంకా ఎలిజిబిలిటీ క్రెడెంటియల్స్, అలాగే క్యాస్ట్ వైజ్గా చెప్పాను కదా, మొత్తం ఓబీసీ వాళ్ళకైతే 20 పోస్టులు, ఎస్సీ వాళ్ళకైతే 6 పోస్టులు, ఎస్సీ వాళ్ళకైతే 11, జనరల్ వాళ్ళకైతే 29 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 7 పోస్టులు, ఇలా మొత్తం కేటగిరీ వైజ్గా అయితే మనకు డివైడ్ చేసి ఉన్నాడనమాట. అంటే ఇది వచ్చరికి వర్క్ షాప్ సంబంధించినవి. ఇంకా ఎలిజిబిలిటీ క్రెడెంటియల్స్ వచ్చరికి మనకు ఏజ్ లిమిట్ అంటే మినిమం 15 సంవత్సరాల పైబడి మ్యాక్సిమం 24 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 సంవత్సరాలు మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇంకా దాంతోపాటు ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్ అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇంకపోతే ఆల్రెడీ చెప్పాను కదా, డేట్ ఆఫ్ బర్త్ వైజ్ అనమాట. ఏజ్ లిమిట్కి వచ్చేసరికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. 50% మార్క్స్ తోటి 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. ఈ పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే చాలా బెటర్ అనమాట. వాళ్ళకైతే హై ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అంటే 10th క్వాలిఫికేషన్తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే ఇంకా చాలా బెటర్ అనమాట. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి సెలక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్. ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదనమాట. జస్ట్ మీరు అప్లై చేసిన తర్వాత మీ యొక్క మెరిట్ని బట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారనమాట. అంటే మీ 10th క్లాస్ మార్క్స్ని బట్టి ఒకవేళ దాదాపు 50% అబోవ్ ఉంటే అంటే క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకపోతే బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ అంటే చిన్న ఎగ్జామ్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా అయితే మెరిట్ లిస్ట్ చేయరు. అంటే షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకు మాత్రమే మెరిట్ లిస్ట్ అంటే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ బోర్డు అంటే సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, అలాగే బోర్డ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఏదైనా పర్లేదన్నమాట. మీరైతే పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకపోతే ట్రైనింగ్ అండ్ స్టీఫండ్ వీటికి సంబంధించింది అయితే మనకు ట్రైనింగ్ స్టాండర్డ్స్ అంటే ట్రైనింగ్ విల్ బీ రెగ్యులేటెడ్ అకార్డింగ్ టు స్టాండర్డ్స్ సిలబస్ ఇష్యూడ్ బై ది సెంట్రల్ ఆపరేషన్ కౌన్సిల్ అనమాట. ది క్యాండిడేట్ అండర్ గోయింగ్ ట్రైనింగ్ విల్ బీ ఎలిజిబుల్ స్టీఫండ్ యాజ్ ది ప్రెసెంటెడ్ స్టీఫండ్ రేట్ వచ్చేసరికి అంటే 8,000 ఏది ట్రైనింగ్ పీరియడ్లో అనమాట. కోర్సెస్ని బట్టి అంటే ఐటీఐకి సంబంధించింది అనుకో 7,700, ఒకవేళ మామూలుగా 2 yearsకి దానికి సంబంధించిందో 8,000. ఇది వచ్చేసరికి ట్రైనింగ్ పీరియడ్. ఇంకా డ్యూరేషన్ ఆఫ్టర్ 1 year తర్వాత అయితే మనకు శాలరీ అయితే బాగా ఎక్కువ అయితే వస్తుంది. ఇంకా పోతే మెడికల్ ఫిట్నెస్ ఇవన్నీ అయితే ఉండాలి. ఫ్రెండ్స్, ఇంకా అప్లై చేసే విధానం ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. దానిపైన అంటే ఈ నోటిఫికేషన్ లింక్ అనమాట. దానిపైన క్లిక్ చేస్తే దీని యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అలాగే అప్లై చేసే లింక్ కూడా మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఫ్రెండ్స్, అంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకైతే ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తా ఈ నోటిఫికేషన్ గురించి.
ఇంకా ఇది గాయస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. లైక్ చేయమని ఎందుకు అడుగుతున్నా అంటే మీకు ఉపయోగపడకపోయినా మీరు లైక్ చేస్తే ఒక 10 మందికి అయితే రికమెండ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.